Find the exact time between 2 o'clock and 3 o'clock when two hands are in 30 degrees space apart. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జాక్ట్ టైం ఫైండ్ అవుట్ చేయమన్న దగ్గర మనకి అవర్స్ ఇస్తారు. ఇప్పుడు 2 o'clock 3 o'clock మధ్య ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు మనం అవర్స్ని 2గా తీసుకుంటాం. ఎందుకంటే మనం టైం చెప్పేటప్పుడు 2 o'clock and 3 o'clock మధ్య టైం చెప్పాలంటే 2తో చెప్తాము. ఓకే, సో అలానే ఇప్పుడు వెన్ టూ హ్యాండ్స్ ఆర్ ఇన్ 30 degrees స్పేస్ అపార్ట్, ఇప్పుడు ఆ 2 o'clock 3 o'clock టైం మధ్యలో ఆ 2 hands 30 degrees స్పేస్గా ఉన్నాయన్నమాట. ఓకే, అంటే యాంగిల్ కూడా ఇచ్చేశారు. మన దగ్గర ఫార్ములా ఉంది, m = 30h + or - θ × 2/11. సో ఇప్పుడు మనకి 2 కేసెస్ వస్తాయి. ఓకేనా, ప్లస్ అనేది ఒక కేసు, మైనస్ అనేది ఒక కేసు. సో ఇప్పుడు నేను కేస్ 1 30 × h అంటే ఎంత 2, ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాను, ప్లస్ 30 degrees × 2/11. ఓకే, ఇక్కడ కేస్ 2 30 × 2 - 30 degrees × 2/11. సో ఇదన్నమాట. ఓకే, ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 30 × 2 60 + 30 90 90 × 2/11 అంటే ఎంత 180/11. సో ఇప్పుడు దీన్ని ఎలా నోట్ చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు 11 అనేది 180లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 11 1s are 11. ఓకే, ఇక్కడ 7 ఉంటుంది, 7 0 11 6 are 66 4 ఉంటుంది. సో మినిట్స్ 16 4/11 మినిట్స్. అంటే ఈ మామూలు ఫ్రాక్షన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా నోట్ చేశాను, ఎందుకంటే నాకు ఎన్ని మినిట్స్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. సో ఇది ఎలా నోట్ చేశానంటే ఏం లేదు, ఇప్పుడు 11తో 180ని డివైడ్ చేసామనుకోండి, 11 1s are 11 7 0 11 6 are 66. సో దీన్ని ఎలా నోట్ చేయొచ్చు, 16 4/11 మినిట్స్. ఓకే, అది నేను డైరెక్ట్గా చేశాను, ఎన్ని టైమ్స్ పోతుందో అన్ని టైమ్స్ తీసుకొని రిమైండర్ బై డివైడర్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో 60 - 30 30 × 2/11 60/11. సో ఇక్కడ ఎంత వస్తుంది, 11 5s are 55, ఇంకెంత రిమైండర్ ఉంటుంది 5/11 మినిట్స్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే, సో మనకి 2 ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఏ ఆన్సర్ ఉంటే అది పెట్టుకుంటాం, 2 అయితే ఆప్షన్లో ఉండవు, ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ ఆప్షన్లో ఇది బి ఆప్షన్లో ఉందనుకోండి, ఇంకొక ఆప్షన్ ఉంటుంది బోత్ ఏ అండ్ బి అని చెప్పేసి. ఇది ఎలా రాయొచ్చు అంటే 16 4/11 మినిట్స్ పాస్ట్ 2 o'clock. ఈ ఎగ్జాక్ట్ ఈ టైం దగ్గర ఆ 2 hands అనేవి 30 degrees స్పేస్లో ఉంటాయి. ఓకే, సో అలానే మళ్ళీ 5/11 మినిట్స్ పాస్ట్ 2 o'clock. ఓకే, ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ టైం దగ్గర కూడా మనకి అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అనేవి 30 degrees స్పేస్ అపార్ట్లో ఉంటాయి. అర్థమైందా? సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో నేను ఈ ఫ్రాక్షన్ ఎలా రాసాను అర్థమైంది కదా, ఎన్ని టైమ్స్ 11 పోతుందో అన్ని టైమ్స్, ఇక రిమైండర్ బై 11 ఇక్కడ కూడా అంతే. సో ఇలా మనకి ఇలా ఈ ఫ్రాక్షన్ ఇలా నోట్ చేసుకోవటం కూడా తెలియాలి. అది ఎలా నోట్ చేస్తామంటే మీకు తెలియనప్పుడు ఇలా డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ కోషియంట్, ఇది రిమైండర్, మనం ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో అదనమాట. ఓకే, సో ఇలా అనమాట.